అండి అందరికి నమస్కారం. నేను మీ తమన్నా సింహాద్రి. విజయవాడ కృష్ణలంక ఏ సీఏ నాగరాజు ఇన్సిడెంట్, ఈ సాయి కృష్ణ ఇన్సిడెంట్ గురించి మాట్లాడటానికి వచ్చానండి. ఏంటంటే ఈ సాయి కృష్ణ ఎవరైతే చనిపోయాడో, ఎవరైతే మిస్సింగ్ అంటున్నామో, సాయి కృష్ణ గురించి నేను మాట్లాడట్లా. ఏదైతే ఈ ఇన్సిడెంట్కి పక్కన పెట్టేసి క్రాంతి కుమార్ అనే ఒక వ్యక్తి సిఏ నాగరాజు పెట్టే హెరాస్మెంట్స్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడని, ఆ సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు క్రాంతి కుమార్ సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు తీసుకున్న వీడియోని తీసుకుని కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ ఎంపీలు పోరాటాలు చేస్తున్నారండి. వీటి వల్ల ఏమవుతుందంటే రేపు సమాజంలో పోలీస్ అంటేనే భయం లేకుండా పోతుందండి. ఈ రౌడీ షీటర్లకు కానీ, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోయింది. మీరు ఈ రకంగా మీ రాజకీయ స్వార్థం కోసం ఎవరైతే క్రాంతి కుమార్ వీడియో క్లిప్ని తీసుకుని మీరు పోరాటాలు చేస్తున్నారో, న్యాయం చేయండి అని, సిఐ నాగరాజును శిక్షించండి అని మీరు ముందుకు వస్తున్నారు. మీ రాజకీయ స్వార్థాల కోసం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బ్యాట్ చేయటం కోసం, మీరు దాన్ని తీసుకుని బెనిఫిట్ తీసుకుని మీరు ముందుకు రావటం కోసం. కానీ ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచిస్తున్నారా? ఎవరైతే సూసైడ్ చేసుకుని చనిపోయాడో క్రాంతి కుమారు, అతన్ని మీరు చూసారా? మేము విజయవాడ వ్యక్తులం, మేము విజయవాడ నివాసులం. ఆ క్రాంతి కుమార్ అనే ఆ వ్యక్తి రౌడీ షీటర్, గాంజా బ్యాచ్ అంటారు కదా, సో గాంజా బ్యాచ్ మహిళలని ఎంతోమంది సెక్సువల్ హెరాస్మెంట్స్ చేసేవాడు. ఒక దొంగ, ప్యాకెట్ చోర్ ఇలాంటి వ్యక్తి అండి. అతన్ని చనిపోయిన వీడియో క్లిప్ని ఈరోజు నేను TV9, 9TV వీటిలో చూస్తుంటే అతనికి కూడా న్యాయం చేయండి అని మీ రాజకీయ నాయకులు ముందుకెళ్తుంటే సిగ్గేస్తుందండి. మీరు ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ రౌడీ షూటర్లు, గాంజా బ్యాచ్, ఎవరైతే బ్లేడ్ బ్యాచ్, ఈ చిల్లర వెధవలు ఉన్నారో వాళ్ళు రేపొద్దున పోలీసులు మాట్లాడుతుంటే వాళ్ళు వీడియోలు తీసుకుని మీ అంతు చూస్తాం, మీడియాకి ఇస్తామని బెదిరిస్తారు. రేపు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తప్పు జరుగుతున్న చోట రౌడీ షీటర్లు ఏమైనా అందామన్నా ఒక వెనకం చేస్తాడు. ఏమ్మా రేపు ఏ న్యూస్ ఛానల్స్ వేస్తారో, రేపు మన మీద ఎవడేం బ్లేమ్ చేస్తాడో, మనల్ని మళ్ళీ సస్పెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ న్యాయం చేయలేక వాళ్ళు ఒక భయం వస్తుందండి. మీరు భయాన్ని కల్పిస్తున్నారు, సమాజంలో రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, మీ రాజకీయ స్వార్థాల కోసం ఇలాంటి వాళ్ళకి